నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఈ రోజు స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు ఉన్నారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. సో భవిష్యత్తులో ఏ పార్టీ జూబ్లీహిల్స్ భవిష్యత్ని నిర్ణయించబోతుంది? అలాగే ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్నారో వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, జూబ్లీహిల్స్ ప్రజలను ఏ ప్రభుత్వం పాలించబోతుంది? ఇక్కడ మనం పార్టీ విషయం, పర్సనల్ విషయం తీసుకున్నప్పుడు మనం జాతకం చూడాలి. మామూలుగా అయితే ఎవరి జాతకం బాగుంటే వారు గెలుస్తారనుకోవచ్చు. కానీ ఈరోజు వ్యవస్థ ఎలా ఉంది అంటే ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వారు గెలుస్తారు. పార్టీ అంటే అక్కడ నాయకులు అంటే ఇది కాదు. వ్యవస్థ ఏముంది, వారి వెనక ఎవరున్నారు, ఎక్కడ ఎవరు డబ్బు పెట్టగలుగుతారు, వారే గెలుస్తారు. మీరే నిలబడవచ్చు, డబ్బు ఉంటే మీరైనా గెలుస్తారు. పార్టీతో సంబంధం లేదు. ఇండిపెండెంట్గా అయినా ఇంటికి ఒక గోతం పంపిస్తే, ఇంటికి ఒక బ్యాగ్ పంపిస్తే మీరు గెలుస్తారు. మనకి ఎందుకు ఇలా చెప్తున్నానంటే కనుక పార్టీల్లో సపోర్టింగ్ కాదు ఈరోజు. ఎందుకంటే మనం లాస్ట్ పాలన మనం జూబ్లీహిల్స్లో చూసుకున్నట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంటుందంటే టోటలీగా జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే జూబ్లీహిల్స్ చూడటానికి సిటీలో మధ్యస్థరంగా ఉంటుంది. మెయిన్ కాన్స్టిట్యున్సీ అది. జూబ్లీహిల్స్ అనేది మెయిన్ కాన్స్టిట్యున్సీ. ఈ జూబ్లీహిల్స్లో ఎవరు నిలబడ్డా కూడా పోటాపోటీగా ఉంటుంది. జూబ్లీహిల్స్లో నిలబడ్డాము ఎమ్మెల్యేగా అంటే అది నేషనల్ స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఒక ఎంపీ అయినట్టే. ఎందుకంటే అంత ఇన్కమ్ ఉంటుంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, అంత ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి ఎలక్షన్ కూడా 70% జరుగుతుంది. ఎక్కువగా ఏం జరగదు అక్కడ. 70, 75, 80% అంటే దొంగ ఓట్లే. 80 జరిగింది పోలింగ్ అంటే దొంగ ఓట్లని లెక్క. అంతే జరుగుతుంది అక్కడ. రెండోది, జాతకం పరిశీలన చేసినప్పుడు ఏంటంటే 3 పార్టీలు మేజర్గా ఉన్నాయి. 150 మంది నామినేషన్ చేసుకుంటా 3 పార్టీలు మేజర్గా ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ తరపున గారి నుంచి మగన సునీత గారు, రెండోది కాంగ్రెస్ తరపు నుంచి ఉన్నారు, అలానే బీజేపీ తరపు నుంచి కూడా ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు పోటాపోటీగా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకునే దానికి ఉంటుంది. ఇక్కడ నేను చూసిన దాని ప్రకారంగా అయితే గనక డబ్బు కూడా చాలా వరకు దొరికిందని చెప్పేసి కూడా విన్నాను నేను. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో లాస్ట్ ప్రభుత్వాలు ఏం చేశాయంటే దాన్ని చెప్తాను. డెవలప్మెంట్ లేదు. పార్కుల్లో కూడా కన్స్ట్రక్షన్ చేసేటువంటి, కమర్షియలైటెడ్ చేసేటువంటి విధానం మనకు కనిపించింది. రెండోది, రోడ్లు, పవర్ ఏమి లేదు. ఎక్కడ కూడా వ్యవస్థ లేదు. ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా పోరంబాకు, ఎస్సెంట్, నాన్గిరి, అంటే టోటల్లీ కూడా రిజిస్ట్రేషన్ భూములు అనేది ఎక్కడ ఉండదు. అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఎవరికైనా కావాలి అంటే అది లీజ్కి ఇచ్చేటువంటి విధంగానే ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరికీ కూడా. అవి ఎవరికి వెళ్తున్నాయి అంటే కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డర్కి కావచ్చు, కన్స్ట్రక్షన్ లేకుండా వాళ్ళకి ఎవరైనా బినామీస్కి తీసుకొని వాటిని కన్స్ట్రక్షన్ చేసి రీఫిల్డ్గా నీళ్ళంటోళ్ళు, నాలంటోళ్ళకి రెంట్లకి ఇచ్చేటువంటి విధానమే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా నడుస్తున్నటువంటి వ్యవస్థ. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కోట్లాది కోట్ల రూపాయలు తినేటువంటి ఆదాయ వనరులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది అంటే జూబ్లీహిల్స్. హైదరాబాద్ మొత్తంలో జూబ్లీహిల్స్ అనేది కొన్ని కొండల్ని మింగేసినటువంటి విధానం మన పాలకులు చేసినటువంటి నినాదం. ఓకేనా? అక్కడ ఉన్నటువంటి జంతు వ్యవస్థ కూడా నాశనం చేసేటువంటి వివాదం అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా కొన్ని రకాల సంస్థలు అక్కడ ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లు చాలామంది బాగుపడ్డవి ఉన్నాయి, బిల్లు రాకుండా పోయినవి కూడా చాలామంది చూస్తూ ఉన్నాం. అలాంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం రూలర్గా ఉందో ఆ ప్రభుత్వాలే రావడం మంచిది. ఎందుకంటే అక్కడ నేను బీఆర్ఎస్లో నుంచి జాతక పరిశీలన చేసినప్పుడు వారికి 30 నుంచి 35% వరకే చాయిస్ కనిపిస్తూ ఉంది. రెండోది, ఇక్కడ మనం బీజేపీ నేషనల్ పార్టీ కావచ్చు, కానీ నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ అక్కడ గెలవడం వల్ల పెద్ద ప్రయోజనం అయితే నాకు కనిపించట్లేదు. అక్కడ వారికి 40% వరకు చాయిస్ ఉంది. వారు కూడా మనీ పెట్టినటువంటి విధానం ఉంది, 40% చాయిస్ ఉంది. ఇకపోతే ఈ కాంగ్రెస్లో వ్యవస్థ ఏమవుతుందంటే కనుక ఇక్కడ వీరికి 55 నుంచి 60% చాయిసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరి జాతక పరిశీలనలు కావచ్చు, వీరు చేసేటువంటి పంపకాలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, రూలర్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి పార్టీ కావచ్చు. ఇక్కడ మనం టోటల్గా చూసుకుంటే ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కొంతమేర కనిపిస్తున్నాయి. ఇకపోతే వీరి యొక్క జాతకమే కాదు, వీరితో పాటు జర్నీ చేసే వాళ్ళ జాతకం కూడా మనం చూడాలి. వారి ఇంట్లో వాళ్ళ జాతకం, వారు ఈలోపు కనుక ఏదైనా యజ్ఞ, యాగ, హోమ, జప, తప, దానాలు ఏమైనా చేసి ఉండి అదృష్టవంతులుగా ఉన్నట్టయితే నైట్ చేంజ్ అవ్వచ్చు. పిఎన్ మారిస్తే కూడా గెలవచ్చు, భార్యను మారిస్తే గెలవరు,
భరతమాస్తి గెలవరు. కాకపోతే అదృష్టం అనేది గ్రహాల మార్పిడి అనేది అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రహాల మార్పిడి ఎలక్షన్ అప్పుడు అయినాయి అనుకోండి, ఎలక్షన్ పోలింగ్ అప్పుడు అయినాయి అనుకోండి, పోలింగ్ అప్పుడు గ్రహాల మార్పిడి ఉన్నది. ఇప్పుడు బుధుడు మారుతున్నాడు పోలింగ్ తేదీ నాటికి. ఆ టైంలో గెలిచేదానికి కొంతమేర పోటాపోటీ ఉంటే గనక, అయినా కూడా చివరిగా చూసుకుంటే 0.1% అయితే మాత్రం కాంగ్రెస్కి అయితే ఎక్కువగా మొగ్గు అయితే కనిపిస్తుంది నాకైతే. ఇక అది నైట్ ఎటు మారుతుంది అనేది తెలియదు. ఇదంతా కూడా జాతక ప్రకారంగా ఉండదు. జాతక ప్రకారంగా అయితే కాంగ్రెస్ నీళ్ళలో ఉండాలి, డబ్బు ప్రకారంగా అయితే ఏ పార్టీ అయినా ఉండొచ్చు. లేదు వాళ్ళ పిఏలు కావచ్చు, లేకపోతే ఇలాంటి నైట్ చేసే యజ్ఞయాగ హోమ జపతపాలే కాకుండా హిప్నాటిజం అనేది ఒకటి ఉంటుంది. ఇలాగా వశీకరణ హిప్నాటిజం చేసేసి డబ్బు పంచేయడానికి నైట్ జరిగితే కనుక ఏదైనా ధనవర్షం అంటారు. ఈ ధనవర్షం ఏదైనా నైట్ కురిసిందనుకో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో, ఖచ్చితంగా ఆ పార్టీ రూలర్లోకి వస్తుంది. ఓకే, ఇది ఎలక్షన్ సంబంధించినటువంటి విషయం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. కానీ ఈసారైనా సరే కొమ్ము కాసిన డబ్బు పెట్టినా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయం ఏంటంటే, వచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీస్ మేజర్ కాబట్టి ఎవరు గెలిచినా తప్పేం లేదు, అందరూ పాలన చేయాలన్న ఆలోచనతో వచ్చారు. ఇక మీదటైనా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఉన్నవారికే కొమ్ము కాయకుండా పేదవారు కూడా బతికే విధంగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని ఒక ఆశాజనకంగా ఉంటే మంచిది. అందరికీ కూడా హ్యాపీ గెలుపొందాలని కోరుకుందాము. అందరూ కూడా ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీలు అవ్వాలి. ఇది ఓడిపోయినా నెక్స్ట్ దానికి అవకాశాలు అందరికీ కలగాలని నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా. అందరికీ కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు. జూబ్లీహిల్స్ అభివృద్ధి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు? గెలిచే దాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినా బీజేపీ ప్రభుత్వం గెలిచినా వారు ఏం చేయలేరు, ఖచ్చితంగా ఏం చేయలేరు. ఎందుకంటే అధిష్టానము ఇక్కడ ఉండదు, ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ వీరు రోడ్ వేయాలన్నా, గుంత బూడ్చాలన్నా, అక్కడ వాటర్ పైప్ వేయాలన్నా ఖచ్చితంగా అది ఢిల్లీ దాకా వెళ్ళాలి. ఈలోపు ఇక్కడ ప్రాణాలే పోతాయి. లోకల్ ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఒకటి జూబ్లీ హిల్స్ అని కాదండి, మనము ఆలోచించుకుంటే రాష్ట్రాల్లో లోకల్ ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణాలు ఏంటి అంటే త్వరగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ముఖ్యంగా డెవలప్ అంటే ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? అభివృద్ధి, రోడ్లు కానివ్వండి, ప్రజలకి నీరు కానివ్వండి, ఇలాంటివి కొంచెం అభివృద్ధి చేస్తే ఉపయోగపడుతుంది ప్రజలకు, కనీస అవసరాలు అన్నమాట. డెవలప్ అంటే ఉన్న వాళ్ళకి అవసరం కాదు. రోడ్ల మీద లైట్లు ఉన్నాయి, రోడ్డు గుంతలు లేకుండా ఉంది, మంచిగా ఒక 1000 స్పీడ్తో ఉన్నటువంటి కారు నడుపుకోవచ్చు. ఇది కాదు డెవలప్ అంటే. డెవలప్ అంటే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి జీవన శైలి కానీ జీవనం కొనసాగించేందుకు అవకాశాలు అక్కడ ఉండటం, ఏర్పాటు చేయడం, ఎంతోమందికి వస్తే ఉపాధి అవకాశాలని సృష్టించడం, అదే డెవలప్ అంటే. అలాంటి డెవలప్లు చేయాలంటే లోకల్లో ఉన్నటువంటి పార్టీస్ రావాలి. ఇప్పుడు మనకి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం, మనకి తెలుగు నోట ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు ఉమ్మడిగా రాజధానిగా ఉన్నటువంటి రాష్ట్రం అది, ఒకప్పుడు ఉమ్మడిగా పాలించేటువంటి రాష్ట్రం అది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో లోకల్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. టీడీపీ వచ్చింది, కూటమి ప్రభుత్వంతో టీడీపీ వచ్చింది. టీడీపీలో తీసుకునే నిర్ణయాలు ఇక్కడ కాంగ్రెస్ తీసుకోలేదు. ఎందుకు అంటే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మంచి వ్యక్తి, రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంటుంది, అతను చాలా అనుభవశాలులు, అతనికి అనుభవం ఉంది, పాలన చేయగలుగుతాడు, నేర్పుతనం ఉంది, నాగరికత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతను ఏదో నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు చాలామంది అతన్ని చాలా రకాలు అంటున్నారు. కానీ అక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడ ఉంది, గ్రీన్ సిగ్నేచర్ ఎక్కడ ఉంది? ఇతని దగ్గర ఓన్లీ ఆరెంజ్ సిగ్నేచర్ ఉంటుంది, ఎల్లో సిగ్నేచర్ ఉంటుంది. గ్రీన్ సిగ్నేచర్ కావాలి అంటే జూబ్లీ హిల్స్లో ఎక్కడో ఉన్నటువంటి పార్కులు కొలగొట్టాలన్నా, జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 45లో రోడ్డు గుంతలు పడి వేయాలన్నా అది డైరెక్ట్గా ఢిల్లీ నుంచి అమలు రావాలి. ఈ రోడ్డు కాస్త గోతి అవుతుంది, పార్కులు కాస్త సమాధులు అవుతాయి. ఇక్కడి నుంచి రావాల్సినటువంటి వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ లోపు నష్టం జరిగిపోతుంది. అందుకే లోకల్ ప్రభుత్వాలకు సపోర్ట్ చేయటం, లోకల్ ప్రభుత్వాలు వచ్చినా కూడా రేపటి రోజున రేవంత్ రెడ్డి గారైనా సరే ఇండిపెండెంట్గా అతను పార్టీ పెట్టుకోనో లేకపోతే ఇండిపెండెంట్గానో పోటీ చేస్తే ఎక్కువ శాతం ఓట్లు వస్తాయేమో. అంటే రానున్నటువంటి కాలంలో అయితే ఖచ్చితంగా నేషనల్ పార్టీలకి వెళ్ళి చూసేటువంటి మొక్కు అనేది చాలా తక్కువ అవుతుంది. లోకల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా పై స్థాయిలోకి రావచ్చు, కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే డబ్బుకు కొమ్ము కాయటం, ప్రజల్ని మాయమాటలు చెప్పి మెప్పించడం, కొన్ని పథకాలు ఉంటాయి, ఆ పథకాలు చెప్పేసి కళ్ళ నీళ్లు తుడవటం లాంటివి చేస్తూ ఉండడం వల్ల ప్రజలు అన్యాయమైపోతూ ఉన్నారు. ఈ వ్యవస్థ నుంచి ప్రజలు కూడా చూసుకోవాలి, ఎవరికి ఏం చేస్తున్నామని చూసుకుంటే బాగుంటుంది. రానున్నటువంటి కాలంలో ఎవరు వచ్చినా సరే పోటాపోటీగా ఉంది కాబట్టి ఎవరు గెలిచినా కూడా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అయితే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే కనుక పోటాపోటీ ఉంది కాబట్టి వ్యక్తి చూపించేటువంటి చేతులు ఎక్కువ ఉన్నాయి, వేళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ పాలన చాలా బాగుంటుంది.
అది నాకు నమ్మకం ఉంది. ఏ పార్టీ గెలిచినా బాగానే ఉంటుంది. కానీ గెలిచేటువంటి పార్టీల్లో నేను చూసుకున్నట్టయితే 1% అయితే మాత్రము కాంగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఇక నైట్ చేంజ్ అయ్యేటువంటి ధనవర్షం కురిస్తే కనుక మనం ఏం చేయలేము. ఓకే గురువు గారు, జూబ్లీహిల్స్ అభివృద్ధి గురించి అలాగే భవిష్యత్తు గురించి చాలా చక్కగా చెప్పారు. నమస్కారం.